ఇప్పటిదాకా రోడ్ల మీద ఆయిల్ ట్యాంకర్లు బోర్ల పడు, పండ్ల లారీలు బోర్ల పడు, కోళ్ళ లారీలు, లిక్కర్ లారీలు ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా బండ్లు బోర్ల పడ్డాయనే ముచ్చట్లు మస్తుగా చెప్పుకున్నాం. ఇక ఎంబటే పబ్లిక్ అందరూ గా బండ్ల చుట్టూ చేరి సరుకును మొత్తం లూటీ చేసిరని కూడా చెప్పుకున్నాం. ఇవాళ కూడా ఓ తాన ఒక బండి బోర్ల పడ్డది. కానీ జనాలు ఎవ్వరు గా సరుకును లూటీ చేసేనికి లైన్లు కట్టలేదట. మరి గట్లెందుకో మీరే చూడుండ్రి. అగో రోడ్డు మీద పానకం లెక్క పోతున్నది. ఇంతకు గిదేం ట్రాలీ ఇంలేమున్నాయి అనుకుంటున్నారా? ఇంకేమున్నాయి, మొత్తం కోడిగుడ్లే. తునికెంచి విశాఖపట్నానికి కోడిగుడ్లనేసుకుని పోతున్న గీ వ్యాను అనకాపల్లిలున్న రాయవరం కాడికి వచ్చే వరకు అదుపు తప్పి బోర్లా పడ్డదట. ఇక అందులున్న గుడ్లన్నీ వలిగిపోయే వరకు రోడ్డంతా వరద వారింది. గిట్లా మనం ఇంటికి 4 గుడ్లు తీసుకుపోతేనే ఏడ వలుగుతాయో అని జాగ్రత్తగా తీసుకుపోతాం. అయినా కూడా ఒక పారి గుడ్లు పర్రెలు పడతాయి. అసొంటిది వ్యాన్ల 100 గుడ్లను తీసుకుపోయేటప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలి. మరి వ్యాన్ డ్రైవర్ నిద్రమత్తులున్నాడో స్పీడుగా డ్రైవ్ చేసిండో గాని మొత్తానికి గుడ్లన్నీ పలిగి రోడ్డు పాలైన గిట్లా. ఇక గుడ్లన్నీ వాళ్ళకి వరద వారింది కాబట్టి జనాలెవరు లూటీ చేసేనికి ఎగవల్లే. మళ్ళా చుట్టూ కవర్ కట్టున్నది కాబట్టి ఎవ్వరు రాలే కావచ్చు. అదే గుడ్లన్నీ రోడ్డు మీద పడితే పల్గని ఏమన్నుంటే లూటీ చేద్దరు కావచ్చు. పోన్రి ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు ఇప్పుడు వానాకాలం కాబట్టి గుడ్లు గిట్లా వరదవారినాయి. అదే ఎండాకాలం అయితే నా సామి రంగా ఎండకు రోడ్డు మీద పెద్ద ఆమ్లెట్ తయారైతుండే అని కామెంట్లు పెడుతున్నారు కొందరు. ఎప్పుడు చూడు ఆయిల్ బండ్లు గుడ్ల వ్యాన్లే బోర్ల పడుతున్నాయి. ఇప్పుడన్నా పైసల వ్యానో బంగారం వ్యానో బోర్ల పడితే ఏమవు మా పంట పండుతుండే అని బాధపడుతున్నారట ఇంకొందరు. ఏం చేస్తాం, జనాలు గట్లా తయారైతుండ్రు మరి.